విశ్వకర్మ జయంతి వేడుకలు ఏటింగ్టన్ కాలనీలోని విశ్వకర్మ శివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా స్వామివార్లకు అభిషేకాలు, నవగ్రహ పూజ, కలశ పూజ, హోమం తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వీరబ్రహ్మం మాట్లాడుతూ సృష్టికి మూల పురుషుడు విశ్వకర్మ భగవానుడని, ఆయన యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క జీవి పైన ఉందని తెలిపారు. అలాగే లోక కళ్యాణార్థం కోసం విశ్వకర్మ యొక్క వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అలాంటి అరిష్టాలు దరి చేరవని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీ చాలా గొప్పదైనటువంటి పండుగ విశ్వకర్మ పండుగ. మరి సెప్టెంబర్ 17వ తేదీ వస్తుందంటేనే ఎంతో భక్తి ప్రపత్తులతోని మరి ఈ యొక్క దేశమంతా కూడా మరి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. సాక్షాత్తు విశ్వకర్మ పరబ్రహ్మ ఆ యొక్క యజ్ఞ మహోత్సవం రోజులు అనగా శ్రీ విరాట్ విశ్వకర్మ పూజా కార్యక్రమము, శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. మరి ఈ సందర్భంగా మరి ఆది సృష్టి నిర్మాణకర్త అయినటువంటి విశ్వకర్మ యొక్క భగవాని యొక్క పూజా కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా యజ్ఞము, యాగాది కార్యక్రమాలు మహావైభవంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి నభూమి నదనం చైవ నతేజో నజవాయువ నజ బ్రహ్మ నరుద్రచారుద్రతారకాః సర్వశో నిరాళమో స్వయం పురుషకర్మణః. ఈ ప్రపంచం అంతా కూడా లేని సమయంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతాన్ని సృష్టించినటువంటి వారు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు. అంటే నభూమి, భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, పంచభూతములు, నక్షత్రములు, సమస్త దేవతలు అందరినీ కూడా మరి లేని సమయంలో స్వయంభూగా ఉద్భవించినటువంటి వారు శ్రీ విశ్వకర్మ భగవానుడు. మరి అలాంటి విశ్వకర్మ భగవాను యొక్క పూజ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని మరి సెప్టెంబర్ 17వ తేదీన మనం నిర్వహిస్తూ ఉంటాం. మాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మరి చక్ర సలహా దృష్టికి మూల పురుషుడైనటువంటి విశ్వకర్మ పూజించడం, సకల శుభాలను కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ విశ్వకర్మ భగవాను పూజ చేయడం ద్వారా లోక కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. మరి విశ్వకర్మ సమస్త ప్రాణికోటిలో ఉన్నారు. ప్రతి జీవంలో విశ్వకర్మ ఉంటుంది. మరి మానవుడు మరి విపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా సృష్టించడానికి కారణమైనటువంటి వారు విశ్వకర్మ. మన దేహం విశ్వకర్మ, సమస్తము విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ పరమేశ్వరుడి యొక్క మరి యజ్ఞయాగాది మహోత్సవాలు, విశ్వకర్మ పూజా కార్యక్రమం చేయడం వలన లోక కళ్యాణం కూడా జరుగుతుంది. సమస్త ప్రాణికోటికి కూడా ఆధారభూతమైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేయడం వలన, విశ్వకర్మను ప్రార్థించడం వలన సకల శుభాలు కలుగుతుంటాయి. అలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ యొక్క విశ్వకర్మ శివాలయంలో మరి స్వామివారి యొక్క మరి నామస్మరణతో పాటుగా స్వామివారికి పంచామృతాభిషేకములు, అదేవిధంగా యజ్ఞయాగాది క్రతువులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగుల మల్లాల రాజమౌళిచారి, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచారి, వెంకటస్వామి, శంకరయ్య, శ్రీహరిచారి, చారి సదానందం, శ్రీధర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.